ప్రొజెక్టైల్స్ అనేవి ఒకసారి గాల్లోకి వెళ్ళిన తర్వాత అవి గాలిలో స్వతంత్రంగా కదిలేటటువంటి వస్తువులు అనమాట. కింద పడే వస్తువులు ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ అంటాం. వాటికి కొన్ని లక్షణాలు ఉంటాయి మనకి. అవి ఏంటంటే గాలిలోకి విసిరినటువంటి ప్రతి వస్తువు కూడా వేరే బల ప్రయోగం ఏమి దాని మీద జరగకపోతే ఖచ్చితంగా కింద పడి తీరుతుంది. గాలిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా రెండు రకాలైనటువంటి బల ప్రయోగాలకు లోనవుతాయి. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి. రెండు ఎయిర్ రెసిస్టెన్స్, గాలి యొక్క నిరోధక శక్తి. గాలి యొక్క నిరోధక శక్తి అనేది అన్నిటి మీద ఖచ్చితంగా ఉంటుంది, కానీ కొన్నింటి మీద దాని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే గురుత్వాకర్షణ శక్తి ఒకటే ఉంది అనుకుంటే ఈ ప్రొజెక్టైల్స్ యొక్క మోషన్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటాం. సో ప్రొజెక్టైల్స్ మీద గాలిలో స్వతంత్రంగా ప్రయాణించే అన్ని వస్తువుల మీద కూడా గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అంటే ఒకే లెవెల్లో ఉన్న ప్రదేశాల్లో ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అది సముద్ర మట్టం దగ్గర సీ లెవెల్ అది 9.81 meters per second square కి సమానంగా ఉంటుంది. ఈ గురుత్వాకర్షణ శక్తి వలన గాలిలో ప్రయాణించే వస్తువులు ఒక త్వరణం, యాక్సిలరేషన్ గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఎక్కువ దూరం కింద పడుతూ వస్తూ ఉంటే వాటి యొక్క యాక్సిలరేషన్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. అవి ఎంతవరకు ప్రయాణిస్తాయంటే మళ్ళీ ఏదైనా ఒక ఫోర్స్ వాటిని అడ్డుకుని వాటిని ఆపే వరకు అవి అలా ఆ రకంగా గాలిలో ప్రయాణిస్తూనే ఉంటాయి. ఇవి ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ యొక్క లక్షణాలు. ప్రొజెక్టైల్స్ అన్ని కూడా ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్. అందుకని స్వతంత్రంగా కింద పడే వస్తువుల గురించి 2 మాటల్లో చెప్పేస్తాను నేను. ఇప్పుడు ప్రొజెక్టైల్స్ అంటే ఏంటంటే గాలిలోకి వదిలినటువంటి ప్రతి వస్తువు కూడా ప్రొజెక్టైల్. గాలిలో ప్రక్షేపించబడిన ప్రతి వస్తువు కూడా ప్రక్షేపకమే అవుతుంది అనమాట. ఎనీ బాడీ దట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఇంటూ ఎయిర్. ఆ ప్రొజెక్షన్ అంటే దాన్ని విసరొచ్చు, లేకపోతే గాలిలో అలా వదలొచ్చు, ఏ విధంగా అయినా సరే. చూడండి ప్రొజెక్టైల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి. పైన ఎక్కడో పైన కొండ మీద నుంచి ఊరికే డ్రాప్ చేస్తున్నాడు, దాని మీద ఏం బల ప్రయోగం చేయట్లా, చేతిలో ఉన్నది ఊరికే వదిలేశాడు మొట్టమొదటి. రెండోది నిలువుగా పైకి ఎగరేశాడు. మూడోది కొంత కోణంతో పైకి ఎగరేశాడు. ఇవన్నీ కూడా ప్రక్షేపకాలే అవుతాయి. ఇంకా ప్రక్షేపకాలకు ఎగ్జాంపుల్ వాటర్ ఫౌంటైన్, ఒక పైప్ లో నుంచి వాటర్ యాంగిల్ లో బయటకు వస్తుంది అనుకోండి, అప్పుడు వాటర్ పార్టికల్స్ అన్ని కూడా మనకి ప్రొజెక్టైల్స్ అవుతాయి. ఆ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఏ ఆకారంలో ఒక్కసారిగా మనకు ఆకారం చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక బంతిని గాలిలోకి విసిరితే అది ఎలా ప్రయాణిస్తుంది అనేది కూడా చూపించాం. తర్వాత మరి ప్రొజెక్టైల్స్, స్పోర్ట్స్ లో ప్రొజెక్టైల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే మొదటిది యానిమేట్ ప్రొజెక్టైల్స్, రెండు ఇన్యానిమేట్ ప్రొజెక్టైల్స్. యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంటే చేతన లేదా సజీవ ప్రక్షేపకాలు అంటాం. ఏంటి యానిమేట్? యానిమల్సే ప్రొజెక్టైల్స్. యానిమల్స్ ప్రొజెక్టైల్స్ అయినప్పుడు యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంటాం. యానిమల్స్, మనం కూడా యానిమల్సే, మానవులు కూడా యానిమల్సే. గాలి అట్లా వాళ్ళు ప్రొజెక్ట్ అవటం అంటే ఏంటి? తమంతట తాముగా జంతువులన్నీ కూడా అంతర్గత బలాలను ప్రయోగించుకొని అంతర్గతంగా వాటికి సహజ సిద్ధంగా ఉండేటటువంటి బలాలను కనుక ప్రయోగించుకుని గాలిలో కనుక ఎగరగలిగితే వాటిని యానిమేట్ ప్రొజెక్టైల్స్. అది కూడా బాహ్య బలాన్ని వాడుకోవాల్సిందే. తనకున్నటువంటి బలాన్ని బాహ్య బలంగా కన్వర్ట్ చేసుకొని గాల్లోకి ఎగురుతాయి. అది అంటే వాడటం అనేది తమలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి బలాన్ని అవి ఉపయోగించుకొని గాల్లోకి లేస్తాయి. అట్లాగే ఇన్యానిమేట్ ప్రొజెక్టైల్స్ అంటే అది నిర్జీవ ప్రక్షేపకాలు. అంటే వాటికి జీవం అంటూ ఏమి ఉండదు, అలా పడి ఉంటాయి. ఎవరన్నా వీళ్ళు వాటి మీద బల ప్రయోగం చేసి కదిపితే కదుపుతాయి, గాల్లోకి పంపిస్తే గాల్లోకి వెళ్తాయి. అటువంటి ప్రక్షేపకాలు అంటే ప్రాణం లేనటువంటి నిర్జీవంగా ఉన్నటువంటి వస్తువుల్ని అవి ప్రక్షేపకాలుగా చేసినప్పుడు, అంటే గాలిలో ఎగరేసినప్పుడు వాటిని నిర్జీవ లేదా అచేతన ప్రక్షేపకాలు అని అంటాం అనమాట. వాటిని ఇవి 2 రకాలు మనకి. సో స్పోర్ట్స్ లోకి వస్తే మనకి ప్రక్షేపకాలు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటి అని చెప్పుకుంటే వాటిని 4 రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి అత్యధిక సమాంతర స్థానభ్రంశం కోసం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్. మనకి మొట్టమొదట హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ షార్ట్ విసిరాము. మనకి ఏం కొలుస్తున్నాం? భూమి మీద దూరాన్ని కొలుస్తున్నాం, సమాంతరంగా భూమి మీద ఉన్నటువంటి దూరాన్ని. లేదా విసిరేటువంటి వస్తువులన్నీ కూడా షార్ట్స్ కానివ్వండి, జావెలిన్, డిస్కస్, హ్యామర్, ఇవన్నీ కూడా వాటిని మనం సమాంతర స్థానభ్రంశం కోసం, అంటే ఎంత దూరం అంటే సమాంతరంగా విసరగలము అనే దానికోసం మనం వాటిని విసురుతూ ఉంటాం. తర్వాత అత్యధిక లంబ స్థానభ్రంశం కోసం వర్టికల్ గా పైకి ఎగిరి వర్టికల్ గా మాక్సిమం డిస్టెన్స్ ని కవర్ చేయడం కోసం ఎంతవరకు అనేది వర్టికల్ జంప్
హై జంప్, పోల్ వాల్ట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎత్తు అన్నమాట. ఇది వర్టికల్ మ్యాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ మ్యాక్సిమం ఎత్తుని ఎంత ఎత్తుకు మనం వెళ్ళగలము అనే దానికోసం మనం ఒక రకంగా గాల్లోకి మనల్ని మనం ఎగరవేసుకుంటూ ఉంటాం, లేకపోతే కొన్ని వస్తువులు పంపిస్తూ ఉంటాం. మూడోది ఖచ్చితత్వం కోసం. నాలుగోది ఖచ్చితత్వంతో పాటు వేగానికి కూడా, ఖచ్చితత్వంతో పాటుగా వాటికి యాక్యురసీ ఉండాలి, తర్వాత స్పీడ్ ఉండాలి అన్నమాట. నాలుగు. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, ఒక్కొక్కటి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ లాంగ్ జంప్ ఒకటి, తర్వాత షార్ట్ పుట్ ఒకటి. ఇవన్నీ కూడా షార్ట్ పుట్, జావెలిన్, డిస్కస్ ఇవన్నీ ఇన్యానిమేట్ ప్రొజెక్టైల్స్. లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ ఇవన్నీ కూడా యానిమేట్ ప్రొజెక్టైల్స్. మనం గాలిలోకి విసుకోబడుతున్నాం కాబట్టి సో ఇవన్నీ కూడా అత్యధిక సమాంతర స్థానభ్రంశం కోసం, మాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కోసం ఇక్కడ ప్రొజెక్టైల్స్ ని మనం విసురుతున్నాం. తర్వాత అత్యధిక లంబ స్థానభ్రంశం కోసం ఇక్కడ చూడండి, మనం వర్టికల్ గా పైకి ఎగురుతాం. మనకి ప్రధానంగా ఈ ఫిజికల్ ఫిట్నెస్ లో వర్టికల్ జంప్ అని చెప్పి మనం కొలుస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో, అదొకటి. తర్వాత ఇక్కడ మనకి హై జంప్, పోల్ వాల్ట్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్. స్పోర్ట్స్ లో వర్టికల్ గా స్థానభ్రంశం మాక్సిమం హైట్ ఎంతవరకు రీచ్ అవ్వగలము అనే దానికి మనం గాలిలో మనం ఎగరేసుకుంటూ ఉంటాం. ఇవి ఎగ్జాంపుల్స్. తర్వాత ఖచ్చితత్వం కోసం, టు హ్యావ్ మాక్సిమం యాక్యురసీ, యాక్యురేట్ గా వెళ్ళాలి అక్కడ అనే దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి ఆర్చరీ, టార్గెట్ అక్కడ మధ్యలో వెళ్ళి బాణం తగలాలి, యాక్యురసీ. ఇది కూడా వ్యారోస్ కూడా బాణాలు వదలటం కూడా ఇది కూడా ప్రొజెక్టైల్, ఎందుకంటే అవి కూడా గాల్లోకి వదులుతున్నాం కదా. యారోస్ కూడా, యారోస్ దగ్గరగా ఉంటే ఇప్పుడు టార్గెట్స్ దగ్గరగా 30 మీటర్లు, 60 మీటర్లు, ఇట్లా 90 మీటర్లు 4 డిస్టెన్సెస్ పెట్టేవాళ్ళు. అతి దగ్గరగా ఉండేది 30 మీటర్లు. ఇప్పుడు లేవనుకోండి, అంతకుముందు పెట్టేవాళ్ళు. ఆర్చరీలో 30 మీటర్లు అంటే అక్కడ బాణం స్ట్రైట్ గా వెళ్తుంది. ఇంకా దూరం వెళ్లే కొద్ది ఏమవుతుందంటే ఆ ఫ్లైట్, ఆ బాణం ప్రయాణించేటటువంటి దూరంలో కూడా ఒక వంపు వస్తుంది అనమాట. ఆ వంపు ఏంటో తర్వాత తెలుసుకుందాం మనం. తర్వాత నెక్స్ట్ బాస్కెట్ బాల్, రింగ్ లోకి వెళ్ళాలి బంతిని ఖచ్చితంగా, అది ఖచ్చితత్వం. అటు ఇటు వెళ్ళడానికి రింగ్ లో పెడితేనే మనకు పాయింట్లు వస్తాయి, అందుకని రింగ్ లోకి విసరాలి కరెక్ట్ గా అని అంటే అది కూడా ఖచ్చితత్వం కోసం. సరే, అట్లాగే మనకి ఇక్కడ ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం మనకి చూడండి, గోల్ అక్కడ ఏం చేశారంటే హోల్స్ పెట్టి మీరు బంతిని ఆ హోల్లో కొట్టాలి. ఒక పెద్ద బంతి, ఒక చిన్న బంతి, రెండు ట్రైనింగ్ పర్పస్ కోసం పెట్టినాయి. ఆ బంతిని ఖచ్చితంగా గోల్లోకి వెళ్ళేట్టుగా తన్నగా అంటే ఇక్కడ కూడా మనకి ఖచ్చితత్వం. అవన్నీ ఇక్కడ కాకపోయినా మనం గోల్లో కొట్టడం కూడా ఖచ్చితత్వం కోసమే కొట్టుతానంటే ఖచ్చితంగా 4 బార్ల మధ్యన మనం 3 గోల్లోకి మనం బంతిని తన్నాలి, లేకపోతే హ్యాండ్ బాల్ లాగా విసరాలి అంటే అది కూడా ఖచ్చితత్వమే. బయటకు వెళ్ళిపోతే ఏముంది, ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఆ గోల్లోకి వెళ్ళవలసింది. సో ఇవన్నీ కూడా మనం ప్రొజెక్టైల్స్, గాల్లోకి విసిరే వస్తువులు ఖచ్చితత్వం కోసం. చూడండి, ఇక్కడ ఖచ్చితత్వంతో పాటు వేగం కూడా కావాలి. అంటే ఆ అపోనెంట్స్ కి ఆ బాల్ తీసే లోపలనే మనకి పాయింట్ వచ్చేయాలంటే ఇక్కడ జంప్ సర్వీస్, మనకు వాలీబాల్ లో చూడండి, ఇక్కడ జంప్ సర్వీస్ బాగా జంప్ చేసి దూరం నుంచి కొడితే అక్కడ బాగా వేగంగా వస్తుంది బంతి, వేగంగానూ వస్తుంది. ఖచ్చితత్వం మళ్ళీ అపోనెంట్ కోర్టులో ఆ 4 లైన్ల మధ్య బంతి వెళ్ళి పడాలి, ఎటో వెళ్తే ఉపయోగం లేదా. ఖచ్చితత్వం కావాలి, వేగము కావాలి. అట్లాగే టెన్నిస్ సర్వీసులు కూడా చాలా జంప్ చేసి కొడతారు. టెన్నిస్ సర్వీసులు కూడా బాగా పైకి ఎగిరి కొడతారు. ఆ ఎగిరి కొట్టడం మనకి బ్యాడ్మింటన్ లో షార్ట్స్ బాగా ఎగిరి కొడతారు. ఎగిరి కొట్టడం ఎందుకంటే బాగా వేగం రావడం కోసం. ఎట్లాగో షటిల్ కానీ లేకపోతే టెన్నిస్ బాల్ కానీ ఖచ్చితంగా అపోనెంట్ కోర్ట్స్ లో పడాలి, అది ఖచ్చితత్వం. అయితే వేగం కూడా కావాలి. బంతి అందకుండా, టెన్నిస్ లో సర్వీస్ ఏస్ అంటాం, అంటే ఏంటి, అపోనెంట్స్ కి అందకుండా వెళ్ళిపోతుంది. అటువంటి సందర్భాల్లో ఖచ్చితత్వంతో పాటు మనకి వేగం కూడా కావాలి. సో ఇది ఒక రకం. ఇట్లాగా ఈ రకంగా మనం 4 రకాలుగా ఈ ప్రొజెక్టైల్స్ ని లేదా ప్రక్షేపకాలని స్పోర్ట్స్ లో మనం వాడుకుంటాం. సరే, ఈ ప్రక్షేపకాలని మనం అర్థం చేసుకోవాలన్నా వాటిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కొన్నిటిని వాడుకొని మనం ఎక్కువ ఏదైనా సరే, ఈ ఖచ్చితత్వం కానివ్వండి, లేకపోతే మాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కానివ్వండి, మాక్సిమం వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కానివ్వండి, దేనికైనా సరే కొన్ని ప్రిన్సిపల్స్ కి అనుగుణంగా మనం ట్రైనింగ్ లో ఉంటే, ట్రైనింగ్ కనుక తీసుకుంటే మనం వాటిని ఎక్కువగా మనకి అనుకున్నట్లుగా, అంటే ఏది కావాలంటే ఆ విధంగా మనం వస్తువుల్ని గాలిలోకి విసిరేటటువంటి అవకాశం మనకు. వాటిలో మనం ప్రధానంగా గమనించదగ్గ విషయాలు ఈ ప్రొజెక్టైల్ కి సంబంధించి ఏంటంటే ట్రాజెక్టరీ ఆర్ పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ అంటాం. అది ప్రయాణించినటువంటి దారి లేదా ప్రయాణించిన పదము అని అంటాం. ఆ దారి ఎలా ఉంటుంది
ఆ ప్రయాణించిన దారి యొక్క ఆకారం ఎలా ఉంటుంది. అట్లాగే గాలిలోకి విసిరినప్పుడు అది సమాంతరంగా లంబంగా ఏ రకంగా అది ప్రయాణిస్తుంది, లేకపోతే హారిజాంటల్ అండ్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్స్ ఎలా ఉంటున్నాయి, తర్వాత ఎగరడానికి పట్టే కాలం ఏంటి, రేంజ్, మాక్సిమం రేంజ్, గరిష్ట వ్యాప్తి అంటాం తెలుగులో దాన్ని. అట్లాగే ప్రక్షిప్త కోణము, ఈ కోణము కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది ఏ కోణంతో గాలిలోకి విసిరాడు, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏ రకంగా ఉంది. సో ఇవన్నీ కూడా మనం ప్రొజెక్టైల్స్ లో మనం ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాము. ప్రక్షిప్త వస్తువు యొక్క పదం అంతకుముందు చూపినట్టుగానే గాలిలోకి పంపించినటువంటి వస్తువు ఒక గుండ్రటి ఆకారం, పర్ఫెక్ట్ సర్కిల్ గా లేకపోయినా చూడండి, అది ప్రయాణించినటువంటి ఈ పాయింట్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటి మనం కలుపుకుంటూ వెళ్తే దీని ఆకారం ఎలా వస్తుంది అని అంటే ఇది ఒక పరావలయం ఆకారంలో వస్తుంది. పెరాబోలా అని అంటారు. అంటే ఇది పూర్తిగా సర్కిల్ కాదు, మధ్యలో ఒక కొంచెం పైకి లేచినట్టుగా ఉంటే అది పరావలయం అని అంటాం, పరావలయం. సో ఈ పరావలయం ఎలా ఉంటుంది, ఈ పరావలయం ఆకారం ఎందుకు వస్తుంది అని అంటే దానికి ప్రధానంగా మనకి ఇది గురుత్వాకర్షణ శక్తి దాని మీద పని చేయటం వలన. ఒక వస్తువుని గాలిలోకి విసిరినప్పుడు ఎప్పుడు దాన్ని గురుత్వాకర్షణ శక్తి కిందికి లాగుతూ ఉంటుంది. కిందికి లాగుతూ ఉంటే ఆ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ గా వర్టికల్ వెలాసిటీ గ్రాడ్యువల్ గా తగ్గుతూ వెళ్ళి ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళి 0 అయిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి పెరుగుతూ కింద పడే వరకు పెరుగుతూ వచ్చి ఆ విసిరినటువంటి పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీ అవుతుందో మళ్ళీ కింద పడినప్పుడు రెండు పాయింట్లు సమానం అయినప్పుడు ఆ కింద పడిన వెలాసిటీ కూడా ఒకే రకంగా ఉంటుంది. సో ఈ ఆకారం ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పాను నేను, పెరాబోలా ఆకారంలో ఉంటుంది. గమనము ఒక పరావలయం ఆకారంలో ఉంటుంది. చూడండి పరావలయం అంటే ఏంటి, పరావలయం ఆకారం ఇది పూర్తిగా సెమీ సర్కిల్ కాదు, మధ్యలో కొంచెం పైకి లేచినట్టుగా ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ దగ్గర నుంచి వెళ్తే పరావలయానికి ఏ దగ్గర నుంచి ఈ వరకు దీన్ని ఆకారాన్ని కనుక చూస్తే దీన్ని పరావలయము అని అంటారు. సో ఈ పరావలయం మధ్యలో చూడండి ఇక్కడ ఏం పాయింట్స్ ఉంటాయంటే మొదట్లో ఓనేమో ప్రక్షిప్త బిందువు లేకపోతే మూల బిందువు అంటాం అనమాట. ఇది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటాము. తర్వాత బి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాము, లేకపోతే ఎండ్ పాయింట్ అంటాం, లేకపోతే ఇట్ ఈస్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, దీన్ని స్పర్శ బిందువు అని తెలుగులో అంటాం అనమాట. ఈ పరావలయంలో చివరిలో ఇక్కడ ఎక్కడైతే నేను ఇందాక చెప్పాను వర్టికల్ వెలాసిటీ గ్రాడ్యువల్ గా 0 అయిపోతుంది ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఆ పాయింట్ ఇక్కడ ఏగా సూచించినట్లయితే దీన్ని శీర్షము అని అంటాం, శీర్షము అని అంటాం. సో ఇక్కడ అంటే ఏంటి, ఇక్కడ ఓ నుంచి ఏ వరకు, ఏ నుంచి బి వరకు ఈ వస్తువు అలా ప్రయాణిస్తూ వెళ్తూ ఉంటుంది. ఏ దగ్గరికి వెళ్ళేటప్పటికి దానికి అది గరిష్ట ఉన్నతి పొందుతుంది, అది మాక్సిమం హైట్కి వెళ్ళిపోతుంది, మాక్సిమం హైట్కి వెళ్ళిపోతుంది. ఆ మాక్సిమం హైయెస్ట్ పాయింట్ దాన్ని శీర్షము, దీన్ని ఎపెక్స్ ఆఫ్ పెరాబోలా, పీక్ ఆఫ్ పెరాబోలా అని అంటాం దాన్ని. అక్కడి నుంచి వర్టికల్ లైన్ కనుక గీస్తే కిట్ట నిలువుగా 90 డిగ్రీల కోణంలో కిందికి ఒక లైన్ గీస్తే అది దీనిని రెండు సమభాగాలుగా, సర్వసమభాగాలుగా, ఇంకా చెప్పాలంటే పేరు సర్వసమానాలైనటువంటి 2 భాగాలుగా విభజిస్తుంది ఈ పరావలయం. సర్వసమానాలంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఓ దగ్గర నుంచి అది ప్రయాణిస్తూ వెళ్ళినప్పుడు P1 కి సమాంతరంగా ఉన్న మరో పాయింట్ P2 తీసుకున్నాం అనుకోండి, P2 P1 దగ్గర ఉండే 2 విలువలు కూడా సర్వసమాంతరాలుగా ఉంటాయి. అంటే ఇక్కడ ఈ సెంటర్ లైన్ నుంచి P1 ఎంత దూరం ఉందో P2 అంతే దూరం ఉంటుంది. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఒకటే ఉంటుంది, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఒకటే ఉంటుంది, వెలాసిటీ. ఈ రకంగా మనం ఏది కన్సిడర్ చేసినా సరే, ఏ చరాన్ని మనం తీసుకున్నా సరే P1 దగ్గర P2 దగ్గర 2 సర్వసమానంగా ఉంటాయి. కాకపోతే కొన్ని చరాలు మాత్రం ఇట్టించి ఉండే పాజిటివ్ విలువలు అనుకుంటే రెండో పక్క ఉండేవి నెగిటివ్ విలువలు ఉంటాయి. కానీ మ్యాగ్నిట్యూడ్ మాత్రం రెండింటికి ఒకే రకంగా సమానంగా ఉంటుంది అనమాట. ఏ పాయింట్ అయినా తీసుకోండి, P1 P2, Q1 Q2, R1 R2, S1 S2 రెండు ప్రక్కల ఎటువంటి బిందువులు మీరు తీసుకున్నా అక్కడ మనం ఏది కన్సిడర్ చేసినా సరే ఆ వస్తువు గమనంలో ఉన్నటువంటి ఏ చరము లేదా వెలాసిటీ అనండి, యాక్సిలరేషన్ అనండి, ఏది తీసుకున్నా సరే ఇప్పుడు 2 హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ లేదా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏది తీసుకున్నా సరే రెండు ప్రక్కల కూడా సర్వసమానాలుగా ఉంటాయి. అయితే విలువలు
విలువలకి ఒకటి పాజిటివ్ గుర్తుండే, కొన్ని సందర్భాల్లో నెగిటివ్ గుర్తుండేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ నెక్స్ట్ పాతది పెరాబుల్ అయితే నెక్స్ట్ హారిజాంటల్ అండ్ వర్టికల్ మోషన్ లేదా హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అండ్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్స్ అని మనం చెప్తాము. చూడండి ఇక్కడ ఒక క్యానన్ నుంచి ఒకటి ఫైర్ చేశారు. ఫైర్ చేసినప్పుడు అది భూమి ఆకర్షణ శక్తి అనేది లేకపోతే అది ఆ రకంగా ప్రయాణిస్తుంది. మనం ఒక షార్ట్ పట్ ని గాలిలోకి విసిరాము, భూమి ఆకర్షణ శక్తి అనేది లేకపోతే ఏ డైరెక్షన్ లో అయితే మనం విసిరామో, ఏ యాంగిల్ అయితే విసిరామో అదే యాంగిల్ అది ఒకే రకంగా ప్రయాణిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అది కింద పడుతుంది. చూడండి కిందకి ఎందుకు పడుతుంది అంటే ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్, భూమి ఆకర్షణ శక్తి వల్ల అది కిందకి పడుతుంది. అంటే ఇందాక ఒక్క హారిజాంటల్ మోషన్ ఉంది, భూమి ఆకర్షణ శక్తి అనేది లేకపోతే ఓన్లీ హారిజాంటల్ మోషన్. భూమి ఆకర్షణ శక్తి వల్ల ఇప్పుడు దీనికి వర్టికల్ మోషన్ కూడా వచ్చింది, బోత్ హారిజాంటల్. ఏదైనా ఒక వస్తువుని ఒక యాంగిల్లో గాల్లోకి విసిరినప్పుడు దానికి బోత్ రెండు ఉంటాయి అన్నమాట, హారిజాంటల్ మోషన్ ఉంటుంది, వర్టికల్ మోషన్ ఉంటుంది. అలా కాకుండా చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక భూమి మీద ఒక బంతి ఉంది, ఫుట్బాల్ అక్కడ పెట్టుంది, దాని మీద కొద్దిగా బల ప్రయోగం చేస్తే అక్కడ 0 degrees యాంగిల్, ఆ యాంగిల్ ఏమి ఉండట్లేదు, మనం ఖచ్చితంగా సమాంతరంగా బాల్ తన్నాం. అప్పుడు ఆ బాల్ ఏమైతుంది, ఆ తన్నిన మేరకు కింద డొల్లుకుంటూ వెళ్తుంది, పైకి లేవదు. 0 degrees యాంగిల్ దగ్గర మనం బాడీని ప్రొజెక్ట్ చేస్తే పైకి లేవదు. అంటే ఇక్కడ ఏముందనమాట, ఓన్లీ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ లేదా హారిజాంటల్ మోషన్ మాత్రమే ఉంది. దేర్ ఇస్ నో వర్టికల్ డిస్ప్లేస్మెంట్. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అనేది లేదు. అంటే ఇక్కడ యాజ్ ఎ రూల్ ఏంటన్నమాట, ఇక్కడ 0 degrees కోణంలో ఒక వస్తువుని ప్రక్షేపిస్తే అది దానికి కేవలము ఒక సమాంతర స్థానభ్రంశం అనండి లేదా సమాంతర గమనం మాత్రమే ఉంటుంది. వర్టికల్ డిస్ప్లేస్మెంట్, వర్టికల్ మోషన్ అనేది అసలు ఉండదు. సరే ఇక్కడ వాట్ ఈస్ వర్టికల్ మోషన్ అంటే ఏంటి, ఒక వస్తువుని ఖచ్చితంగా 90 degree కోణంలో ఇందాక మొట్టమొదటి చూపించాం, 90 degree కోణంలో పైకి ఎగరేసాం అనుకోండి, తిన్నగా లంబంగా పైకి ఎగరేస్తాం అనుకోండి, అది ఎలా ప్రయాణిస్తుంది అంటే లంబంగా పైకి వెళ్తుంది, మళ్ళీ లంబంగా అదే దారిలో కిందకు వస్తుంది, అటు ఇటు వెళ్ళదు. ఇక్కడ 90 degree కోణంలో ఒక వస్తువుని విసిరినప్పుడు కేవలము లంబగమనం మాత్రమే ఉంటుంది, ఒక లంబ దిశలోనే దాని యొక్క స్థానభ్రంశం ఉంటుంది. లంబ దిశలో ఎప్పుడు ఉండదంటే ఏదో ఒక యాంగిల్లో మనం పైనుంచి ఒక యాంగిల్లో దాన్ని ప్రక్షిప్తం చేసినప్పుడు కింద పడుతుంది. కింద పడటం కూడా ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, గురుత్వాకర్షణ శక్తి వల్ల కింద పడుతుంది, ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కింద పడుతుంది. ఆ కింద పడటం కూడా పైనుంచి కింద పడుతుంది. అట్లా యాంగిల్లో కనుక లేకపోతే ఇక్కడ 2 పాయింట్లు మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఏంటంటే, 0 degrees యాంగిల్లో భూమి మీద మళ్ళీ పైనుంచి విసిరితే చూడండి ఇక్కడ బొమ్మ, పైనుంచి 0 degrees యాంగిల్లో విసిరితే ఏమైంది, కింద పడింది. కింద ఒక వన్ సైడ్ మోషన్ ఉంది, అంటే ఓన్లీ డౌన్వర్డ్ ఫ్లైట్ మాత్రమే ఉంది పెరాబోలాలో, ఇక్కడ అప్వర్డ్ ఫ్లైట్ లేదు. 0 degrees లో పైనుంచి ఒక టవర్ దగ్గర నుంచి ఒక బంతిని తన్నారనుకోండి, అప్పుడు ఇది ఈ రకంగా కింద పడుతుంది. 0 degrees లో భూమి మీద తన్నారనుకోండి, దానికి వర్టికల్ మోషన్ అనేది ఉండదు, ఓన్లీ హారిజాంటల్ మోషన్. ఇక్కడ హారిజాంటల్ మోషన్ ఉంది, వర్టికల్ మోషన్ కింద వైపుగా ఉంది, పైనుంచి దాన్ని తన్నినప్పుడు 0 degrees లో తన్నినప్పుడు. సో ఈ రకంగా వర్టికల్ మోషన్ మనకి వస్తువుల్లో వస్తుంది. ఇక్కడ హారిజాంటల్ అండ్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ మనకు చూడండి, ఎప్పుడే చెప్పాను 0 degrees దగ్గర కేవలం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్, 90 degrees దగ్గర కేవలం వర్టికల్ డిస్ప్లేస్మెంట్. ఈ 0, 90 కాకుండా 0 నుంచి యాంగిల్ అలా పెంచుకుంటూ ఉంటే రెండు ఉంటాయి అన్నమాట, హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, రెండు ఉంటాయి. 0 నుంచి మనం యాంగిల్ అలా పెంచుకుంటూ 45 degrees దగ్గరికి వెళ్లే వరకు ఇక్కడ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ పెరుగుతూ వెళ్తుంది, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. 45 నుంచి చూడండి ఇక్కడ బొమ్మలో 45 నుంచి మనం యాంగిల్ ని కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏమైపోయిందంటే 45 degrees నుంచి 90 degree వరకు యాంగిల్ ని పెంచుకుంటూ వెళ్తే హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ మళ్ళీ తగ్గుతూ వస్తుంది, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అలా పెరుగుతూ వెళ్తూనే ఉంటుంది, హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ మాత్రం తగ్గుతూ వస్తుంది. ఏంటి ఇక్కడ అర్థం, ఏంటండి అంటే 45 degrees దగ్గర మనం వస్తువుని ప్రక్షిప్తం చేస్తే, గాలిలోకి విసిరితే అక్కడ మాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది.
45 దీనికి మళ్ళీ ఇంకా విపులంగా చెప్పుకుంటాం తర్వాత. మళ్ళీ 45 degrees దగ్గర ఖచ్చితంగా మనకి మాక్సిమం రేంజ్ అంటాం, గరిష్ట వ్యాప్తి అంటాం. దాన్ని గరిష్టంగా 45 degrees దగ్గర ఎక్కువ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, సమాంతర స్థానభ్రంశం ఉంటుంది. 45 degrees కన్నా ఎక్కువైనా 45 degrees కన్నా తక్కువ అన్నా సరే సమాన స్థానభ్రంశం అనేది తగ్గిపోతుంది. 45 degrees యాంగిల్ పెంచుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, కానివ్వండి, అది మీరు కంప్లీట్ చేయండి. కన్నా యాంగిల్ ఎక్కువ అవుతున్న కొద్దీ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది, తగ్గిపోతుంది. 45 degrees దగ్గర మాత్రం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఉంటుంది అనేది దీన్ని కిషోర్ గారు ఏమైనా చెప్తారు? ఏం లేదండి, జస్ట్ మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తాను ఇంతవరకు, ఎందుకంటే మళ్ళీ మీరు రిజల్యూషన్లోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ చెప్పేస్తాను. మాస్టర్ చాలా క్లియర్గా చెప్పారు. ఈ గాలిలోకి ఎగరేసినటువంటి ఏ వస్తువైనా, అది మనిషి అయినా కానీ లేకపోతే వస్తువు అయినా కానీ, ఏదైనా కానీ ఎగరటాన్ని ప్రక్షిప్తం అనే ఒక మాట నుంచి వచ్చిందంటే పక్షి అనేలాగా ఆ మాటకి దానికి సంబంధం ఉంది, పక్షి ప్రక్షిప్తం. సో ఒకసారి గాలిలోకి భూమిని వదిలిన తర్వాత అది కొన్ని నియమాల్ని పాటిస్తుంది అన్నారు. అది శరీరం కానివ్వండి, లేకపోతే అంటే ప్రాణం ఉన్నటువంటి వస్తువు కానివ్వండి, ప్రాణం లేని వస్తువు కానివ్వండి, రెండిట్లో ఏదైనా కానీ అది కొన్ని నియమాలకి, ఫిజిక్స్ లాస్కి అది ఫిజిక్స్ లాస్ తోటి నియంత్రించబడుతుంది అని అన్నారు. ఏంటనంటే అది ఒక పారాబోలా లాగా ప్రయాణిస్తుంది. పారాబోలా అంటే ఒక ఆర్క్ లాగా ప్రయాణిస్తుంది అన్నారు. సో దీని మీద గాలిలో ఒకసారి వస్తువు వెళ్ళిందంటే దాని మీద 2 రకాల ఫోర్సెస్ పనిచేస్తాయి అన్నారు. ఒకటి గురుత్వాకర్షణ శక్తి, రెండవది మనం ప్రయోగించినటువంటి శక్తి, కోణం, శక్తి యొక్క విలువ ఎంత ఎక్కువ, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ అని అంటాం. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన ఒక చిన్న పాయింట్ మళ్ళీ కొంచెం క్లారిఫై చేస్తాను. త్వరణం అంటే ఏంటి అనేది మీకు అర్థమైతే ఇది సాల్వ్ అయిపోద్ది. భూమి, మనం మొదటి రోజున ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. 9 అంతస్తుల మీద మనం 10 అంతస్తుల నుంచి రాయి పైన ఇస్తే 1 అంతస్తులో పెద్ద దెబ్బ తగలదు, 2 అంతస్తులో బాగా స్పీడ్గా దెబ్బ తగులుద్ది, చెరుకు వచ్చేటప్పుడు బాగా దెబ్బ తగులుద్ది అని అంటున్నాం అది పట్టుకుంటే. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, త్వరణం అంటే అర్థం కావడం కోసం నా దగ్గర 4 అంతస్తుల మేడ ఉందండి. ఒక్కొక్క అంతస్తు ఎత్తు 9.81 మీటర్లు. 4 అంతస్తులు ఉన్నాయి, ఒక్కొక్క అంతస్తు ఎత్తు 9.81 మీటర్లు. అంటే ఈ గురుత్వాకర్షణ విలువ ఏదైతే ఉందో దాన్ని హైట్ ఆఫ్ ది బిల్డింగ్, ఒక్కొక్క ఫ్లోర్ బిల్డింగ్ యొక్క ఒక్కొక్క ఫ్లోర్ హైట్గా తీసుకున్నాను 9.81. అంటే 4 అంతస్తుల పైన ఉంటే మొదటి అంతస్తులో, అది 4వ అంతస్తులో మీరు నుంచొని చేతిలో పట్టుకున్నారు ఒక రాయి, 1 కిలో రాయి. 1 కిలో రాయి మీ చేతితో పట్టుకున్నప్పుడు అది దాని వేగం లేకపోతే దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందంటే 0. అది 4వ ఫ్లోర్ కింద బాటం చేరేటప్పటికి దాని వేగం 9.81 ఉంటుందండి. 9.81 ఉంటుంది. అది 3వ అంతస్తు అంటే రివర్స్లో వెళ్ళాలి. 4 తర్వాత 3 అంతస్తుకి వచ్చేటప్పటికి దాని వేగం ఎంత అవుద్ది? 9.81 ఇంటూ 2 డబుల్ అయింది. అందుకని సెకండ్ పర్ సెకండ్ అంటారు. మొదటిది 9.81, 4వ అంతస్తు బాటంకి వచ్చేటప్పటికి 9.81 అయింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి 19.62 అయింది. అంటే 3వ అంతస్తు కిందకు వచ్చేటప్పటికి. 2వ అంతస్తు కిందకు వచ్చేటప్పటికి 29 అంటే హెచ్ వేసుకుంటూ వెళ్తున్నాను 9.81ని. కిందకు వచ్చేటప్పుడు నేల మీదకి వచ్చేటప్పుడు 4వ అంతస్తు బాటంకి వచ్చేటప్పటికి 39.24. అంటే ప్రతిసారి 9.81 సెకండ్కి 9.81 తేడాతోటి వస్తుంది. అంటే మీరు 4వ అంతస్తులో వదిలిపెట్టిన రాయి నేలకు చేరడానికి ఖచ్చితంగా 4 సెకండ్లు పట్టుద్ది. ఒక్కొక్క అంతస్తు 9.81 సెకండ్ల వేగంతో కనుక వస్తే 2వ అంతస్తుకు వచ్చేది 19.62, తర్వాత 29.43, తర్వాత 39.24, 4 సెకండ్లు పుట్టింది. ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో ఇప్పుడు రాయిని డైరెక్ట్గా వదిలిపెడితే స్ట్రైట్గా కిందకు వచ్చింది. అలా కాకుండా తన్నామనుకోండి, ఫిరంగితోటి తన్నినట్టు 4వ అంతస్తు నుంచి తన్నితే అది కింద పడాల్సింది పైకి వెళ్తాం మొదలెట్టుద్ది.
అది పైకి ఎట్లా వెళ్ళొద్ది అని అంటే ఒక యాంగిల్లో, ఏ యాంగిల్లో కొట్టామో ఆ యాంగిల్లో వెళతా ఉంటుంది. ఎంత వేగంతో వెళ్తుంది అని అంటే మనం తన్నినటువంటి ఆ ఫోర్స్ తోటి ఎంత అయితే అంత వెళ్తుంది. అది ఎలా వెళ్తుందంటే ప్రతి నిమిషానికి, ప్రతి సెకండ్కి 9.82 మీటర్ల కన్నా ఎక్కువ వెళ్ళదు. 9.82 మీటర్లు కోల్పోతూ ఉంటుంది. వెళ్ళినటువంటి వేగంలో 9.81 గ్రావిటేషన్ వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆగుతూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళేటప్పటికి 0 అయిపోద్ది దాని స్పీడు. 0 అయిన తర్వాత అది మెల్లిగా మళ్ళీ అదే ఇంకొక ఆర్క్లో కింద పడుతూ ఉంటుంది. ఇందాక మాస్టర్ చూపించారు మీకు బొమ్మ, పరావలయం బొమ్మ. సో ఈ గ్రావిటేషన్ పుల్ అనేది మీకు కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటుంది ఒకసారి గాల్లోకి వెళ్ళిన తర్వాత. అయితే దాని మీద మనం ఏ ఫోర్స్ అయితే అప్లై చేసామో అది కూడా పనిచేస్తుంటుంది. అది హారిజాంటల్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ హారిజాంటల్గా, వర్టికల్గా ఎంత పనిచేస్తుంది అనేది మనం కొట్టేటువంటి ఆ బంతిని కొట్టేటువంటి ఫోర్స్, దానివల్ల అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. సో హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అన్నప్పుడు మనకి ఇది ఊరికే చూడండి. జస్ట్ ఎప్పుడైనా ఏదైనా ఒక యాంగిల్ తీటా అనే యాంగిల్లో మనం వస్తువుని విసిరినప్పుడు, ఎఫ్ అనే ఫోర్స్ తోటి మనం విసిరినప్పుడు దీన్ని మనం హారిజాంటల్ గా ఎంత ఉంది, లంబంగా ఎంత ఉంది అని కూడా మనం ఇమీడియట్ గా ఒక ఫార్ములాలు వేసుకొని అది అవసరం అవుతాయి మనకి తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు మీరు ఊరికి ఒక అవగాహన ఉంటే చాలు అదేంటనేది. ఏదైనా ఒక వస్తువుని తీటా అనే కోణంలో మనం విసిరి ఎఫ్ అనే బల ప్రయోగం చేసి ఒక కోణంలో విసిరినప్పుడు దాని యొక్క అంశము హారిజాంటల్ వైపు ఎంత ఉంటుంది, వర్టికల్ వైపు. హారిజాంటల్ వైపు అంటే దాన్ని సమాంతర బలాంశం ఎంత ఉంటుంది, లంబాంశము వర్టికల్ బలాంశం వర్టికల్ డైరెక్షన్ లో నిలువుగా ఎంత ఉంటుంది, అడ్డంగా ఎంత ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఏమో ఎఫ్ కాస్ థీటా అంటాము, వర్టికల్ కాంపోనెంట్ ఎఫ్ థీటా. ఈ రెండు విలువలు తెలిస్తే మనకి హారిజాంటల్ గా దాని ప్రభావం ఎంత ఉంది, వర్టికల్ గా దాని ప్రభావం ఎంత ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈక్వేషన్స్ మీకు అంత అవసరం లేదు. మాక్సిమం హైట్ ఒక కోణంలో విసిరినప్పుడు మాక్సిమం హైట్ ఎంత రీచ్ అవుతుంది, హారిజాంటల్ గా మాక్సిమం గా ఎంత దూరం అది కవర్ చేసే అవకాశం ఉంది అనే దానికి కూడా మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ఆ మాక్సిమం హైట్ కి యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ బై 2g అంటాము. అట్లాగే గరిష్ట వ్యాప్తి మాక్సిమం రేంజ్ ఆర్ ఇస్ ఈక్వల్ యూ స్క్వేర్ సైన్ థీటా బై సైన్ 2θ బై g. ఇవి కొన్ని ఫార్ములాలు, మీకు అంత అవసరం లేదు. తర్వాత లెట్ us go to టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే అది పేర్లోనే ఉంది మనకి, ఎగిరే కాలం. అది ఎగిరే కాలం, అది ఎంతసేపు గాల్లో అయితే ఎగురుతుందో, ఎంత సమయం పాటు గాల్లో ఎగురుతుందో ఆ మొత్తాన్ని మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. అంటే ఇంకా పూర్తిగా డిఫైన్ చేసుకోవాలంటే ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ని ప్రక్షిప్త బిందువు దగ్గర నుంచి, అంటే విసిరిన బిందువు దగ్గర నుంచి, మనం ఎక్కడైతే బల ప్రయోగం చేసి ఆ వస్తువుని పైకి విసిరామో ఆ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ వస్తువు ఆ కింద పడే వరకు, భూమిని కాంటాక్ట్ అయ్యే వరకు పట్టినటువంటి కాలాన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ని మన కన్వీనియన్స్ కోసం, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం మళ్ళీ రెండు రకాలుగా విభజించుకోవచ్చు. అధోముఖ కాలము, ఊర్ధ్వముఖ కాలం. అధోముఖం అంటే ఏంటి, ఊర్ధ్వముఖం అంటే ఏంటి, విసిరినప్పుడు అది ఎలా పైకి వెళ్తూ ఉంటుంది. దాన్ని ఊర్ధ్వంగా అంటే పైకి వెళ్తుంది కాబట్టి దాన్ని ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది కాబట్టి దాన్ని, అది ఎంతవరకు ఊర్ధ్వముఖంగా ఉంటుంది, నేను ఇందాక చెప్పినట్టుగా విసిరినప్పుడేమో చాలా ఎక్కువ వేగం ఉంటుంది, అది రాను రాను వేగం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందో చెప్పండి, భూమి ఆకర్షణ శక్తి వల్ల తగ్గిపోతుంది. సో ఇలా తగ్గిపోతూ ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి జీరో అయిపోతుంది అని చెప్తాం. అది ఎక్కడ జీరో అవుతుంది, ఈ పరావలయం యొక్క శీర్షం దగ్గర, అపెక్స్ ఆఫ్ ది పరాబోలా దగ్గర, అక్కడ జీరో. సో ఇక్కడి నుంచి జీరో అయ్యే వరకు, విసిరిన పాయింట్ దగ్గర నుంచి దాని యొక్క వేగము, వర్టికల్ వేగము, లంబ వేగము జీరో అయ్యే వరకు పట్టినటువంటి కాలాన్ని టీ అప్ అంటారు. టీ అప్ అంటే అప్వర్డ్ ఫ్లైట్, టైం టేకెన్ ఫర్ ది అప్వర్డ్ ఫ్లైట్. పైకి వెళ్ళడానికి ఎంత కాలం పట్టింది, దాని ఒక భాగం. అధోముఖంగా కిందికి ప్రయాణిస్తూ వచ్చినప్పుడు డౌన్వర్డ్ ఫ్లైట్, ది టైం టేకెన్ ఫర్ ద బాడీ ఫర్ ది డౌన్వర్డ్ ఫ్లైట్. అంటే అక్కడ శీర్షం దగ్గర నుంచి మళ్ళీ కింద భూమిని తాకే వరకు పట్టిన కాలాన్ని మనం డౌన్వర్డ్ ఫ్లైట్ అంటాం. మరి ఇందాక నేను మొట్టమొదటి చెప్పినట్టుగా ఆ శీర్షం దగ్గర నుంచి ఒక లంబరేఖం గీస్తే రెండు పక్కల సర్వసమానాలుగా ఉంటాయంటే, ఇక్కడ ఈ ప్రక్క నుంచి ఆ జీరో వరకు ఎంత కాలం అయితే పట్టిందో ఆ జీరో నుంచి మళ్ళీ కింద పట్టడానికి కూడా అంతే కాలం పడుతుంది ప్రొజెక్టైల్కి.
సో టీఆప్ ఇస్ ఈక్వల్ రెండు పాయింట్లు ఒకే లెవెల్లో ఉన్నప్పుడు, ఇది నేను చెప్పేది రెండు పాయింట్లు ఒకే లెవెల్ అంటే రెండు పాయింట్లు అంటే ఏ పాయింట్లు అవి, ఏ పాయింట్ దగ్గర మనం వస్తువుని విసిరామో మళ్ళీ ఏ పాయింట్ దగ్గర కాంటాక్ట్ వచ్చిందో రెండు పాయింట్లు ఒకే లెవెల్లో ఉన్నప్పుడు టీఅప్ ఇస్ ఈక్వల్ టు టీ డౌన్ అని అంటాం. పైకి వెళ్ళడానికి ఊర్ధ్వముఖంలో పట్టిన కాలము అధోముఖంలో పట్టిన కాలానికి కూడా సమానం అవుతుంది. టీఅప్ ఇస్ ఈక్వల్ టు టీ డౌన్. ఎట్లాగట టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమవుతుంది, టీఅప్ టీ డౌన్ అనుకున్నప్పుడు టీఅప్ ప్లస్ టీ డౌన్. టీఅప్ టీ డౌన్ రెండు సమానంగా ఉంటాయి. టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ దట్ ఈస్ టేకెన్ బై ద బాడీ అంటే విసిరిన పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ కాంటాక్ట్ పాయింట్ వరకు పెట్టిన మొత్తం కాలాన్ని ఈ రెండు భాగాలుగా విభజించుకున్న టీఅప్ టీ డౌన్ రెండు కలిపితే మొత్తం కాలం వస్తుంది మనకి. టీఅప్ టీ డౌన్ రెండు మళ్ళీ సమానమే. రెండు అంటే ఏంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనం కనుక్కోవాలంటే టీఅప్ కానీ టీ డౌన్ కానీ మనం ఏదైనా ఒకటి కనుక్కుంటే దాన్ని డబుల్ చేసేస్తే టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనకి వస్తుంది అనమాట. చూడండి టైమ్ ఆఫ్ ఫ్లైట్ చూడండి, ఇక్కడ టీఅప్ అండ్ టీ డౌన్ అంటే ఇక్కడ 0 ఓ దగ్గర నుంచి ఏ వరకు ఇక్కడ అటు ఇటు అయిపోయినాయి. ఓ దగ్గర నుంచి ఏ వరకు పట్టిన కాలాన్ని ఊర్ధ్వముఖంగా ప్రయాణించిన కాలం అంటాము. ఏ దగ్గర నుంచి బి వరకు పట్టిన కాలాన్ని అధోముఖంగా ప్రయాణించిన కాలము అంటాం. ఇక్కడ లెఫ్ట్ లో చూస్తే టీఅప్ ఇస్ ఈక్వల్ టు టీ డౌన్. టోటల్ టైం టీ క్యాపిటల్ టీ ఇస్ ఈక్వల్ టు టీఅప్ ప్లస్ టీ డౌన్ అని అంటాం. ఇక్కడ చూడండి. ఓకే, ఇది టీఅప్ ఎలా కనుక్కోవాలో ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు ఇది అంత అవసరం లేదు. ఇనిషియల్ వెలాసిటీ లంబంగా ఎంత ఉంటుంది అనుకుంటే దాన్ని రెండుగా హారిజాంటల్ గా ఎంత ఉంది, లంబంగా ఎంత ఉంది. ఇప్పుడు లంబంగా ఎంత ఉంటుంది, కోటా తీయడం అయ్యి బలం ఎఫ్ అయినప్పుడు యు సైన్ థీటా. యు అంటే ఇనిషియల్ వెలాసిటీ, బల ప్రయోగం జరిగే ఇనిషియల్ వెలాసిటీ లంబంగా ఎంత ఉంటుంది అంటే యు సైన్ థీటా ఉంటుంది. ఫైనల్ వెలాసిటీ అక్కడికి వెళ్తే 0 అయిపోయింది. ఇప్పుడు ఒక పక్క కాలం కనుక్కుంటున్నాం అనమాట. గ్రావిటేషనల్ ఫోర్స్ మనకి -g అనుకుంటే ఎప్పుడు కిందకి లాగుతూ ఉంటుంది కాబట్టి -g అనుకుంటే మనకు ఒక పక్క కొట్టేది u sin θ by g అని వస్తుంది అనమాట. మొత్తం టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంటంటే దీన్ని డబుల్ చేస్తే 2u sin θ by g. టీఅప్ t is equal to టీఅప్ ప్లస్ టీ డౌన్ is equal to 2u sin θ. డోంట్ వరీ, ఈ ఈక్వేషన్ మీరే వరీ కావద్దు. మీరు జస్ట్ ఊరికే ఇందులో ఉండే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మీరు మీరు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. Now let's go to angle of projection. దిస్ ఇస్ ఆల్సో అన్నిట్లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. మొట్టమొదట ప్రొజెక్టైల్ లో మనకి ప్రధానమైనటువంటి చరం, మోస్ట్ ఇంపార్టెంట్ వేరియబుల్ ఏదంటే వెలాసిటీ. ఎక్కువ వెలాసిటీ అయితే ఎక్కువ మనకు ప్రధానంగా ఫ్లైట్ ఎక్కువ దూరం అది కవర్ చేయడానికి ఉపయోగపడేటువంటి మొట్టమొదటిది ఏంటంటే వెలాసిటీ, రెండోది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. చూడండి యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ కూడా ఉండాలి. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం మనం యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ గురించి, ఆల్రెడీ నేను చెప్తూనే వచ్చాను. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తాను యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ గురించి. ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ 0 degrees యాంగిల్ అయితే అది హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. 90 degrees యాంగిల్ అయితే కేవలం వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. 45 degrees దగ్గర మాక్సిమం ఉంటుంది. ఇట్లా యాంగిల్ గురించి కూడా నేను చాలా వరకు చెప్పాను. ఇప్పుడు మనం కొన్ని స్పెసిఫిక్ గా యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎలా ఉండాలి, ఎక్కడ మనకి మాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కావాలనుకున్నాం, పక్కన మనకి ఏదైనా ఒక వస్తువుని గాల్లోకి విసిరి మనకి మాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎక్కువ దూరం మనం విసిరగలగాలి. అప్పుడు ఏ యాంగిల్లో విసిరాలి అంటే ఇప్పుడు ఇదిగో ఈ ప్రిన్సిపల్స్ అన్ని మనకు వస్తాయి. థీటా అంటే యాంగిల్, విసిరేటటువంటి యాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 45. మనం ఎప్పుడైనా సరే 45 degrees ఉంటేనే మనకి మాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. కానీ దీనికి ఒక కండిషన్ ఉంది. 45 degrees యాంగిల్ ఎప్పుడు అంటే విసిరినటువంటి పాయింట్, భూమి మీద స్పర్శలోకి వచ్చేటువంటి పాయింట్ రెండు కూడా సమాంతరంగా ఒకే లెవెల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా 45 degrees ఉండాల్సిందే. 45 degrees ఉంటేనే అది మాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. గరిష్ట వ్యాప్తి అనేది అక్కడే సాధ్యము 45 degrees దగ్గర. ఇది కండిషన్ అనమాట. ఏంటి కండిషన్ మళ్ళీ ఒకసారి మనసులో అనుకోండి మీరు, నేను కూడా చెప్తున్నాను. థీటా షుడ్ బి 45. దేనికి థీటా 45 ఉండాలి, మనకి మాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్, ఎక్కువ దూరం మనం వస్తువుని విసరాలంటే, ఎక్కువ సమాంతర దూరం అది కవర్ చేయాలంటే థీటా షుడ్ బి 45. మనం ఇందాక కూడా చెప్పుకున్నాము, థీటా కన్నా తక్కువైనా దూరం తగ్గిపోతుంది, థీటా కన్నా ఎక్కువైనా హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ తగ్గిపోతుంది అని చెప్పుకున్నాము. థీటా షుడ్ బి 45. కానీ ఇక్కడ కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషను, విసిరినటువంటి బిందువు భూమి మీద కాంటాక్ట్ అయ్యే బిందువు రెండు కూడా ఒకే లెవెల్లో ఉండాలి. అర్థమవుతుంది అనుకున్నాను మీకు చెప్పేది.
theta 45. ప్రొజెక్షన్, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, భూమి మీద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రెండు ఒకే లెవెల్లో ఉన్నప్పుడు థీటా షుడ్ బి 45. ఇవి రెండు ఒకే లెవెల్లో ఎప్పుడు ఉంటే మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? ఫుట్బాల్ ని మనం భూమి మీద నుంచి తన్నుతాం. ఫుట్బాల్ ని తన్నినప్పుడు, గాల్లో తన్నినప్పుడు కాదు, భూమి మీద నుంచి తన్నినప్పుడు అది భూమి మీద పడినప్పుడు రెండు ఒకే పాయింట్ లో ఉంటాయి. అట్లాగే హాకీ బాల్ ని భూమి మీద నుంచి పైకి కొడితే అది కూడా గాల్లోకి వెళ్ళి భూమి మీద పడింది అనుకుంటే రెండు పాయింట్ ఒక, అంటే మాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే ఆ రకంగా మనం గాల్లో కొట్టినప్పుడు యాంగిల్ ఎంత ఉండాలి అంటే మనకి ఖచ్చితంగా 45 degrees ఉండాలి. ఇక్కడ ఇంకొక నెక్స్ట్ పాయింట్ వస్తాను. థీటా షుడ్ బి లెస్ దాన్ 45 degrees ఉండకూడదు. థీటా 45 కన్నా తక్కువ ఉండాలి. కండిషనర్ ఎటువంటి సందర్భంలో తక్కువ ఉండాలి? మనం గాలిలోకి విసిరేటటువంటి పాయింట్ కింద పడే పాయింట్ కన్నా ఎత్తులో ఉన్నప్పుడు. మళ్ళీ అర్థం చేసుకోండి, మనం గాలిలో విసిరే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కన్నా ఎత్తులో ఉన్నప్పుడు. ఇవి ఎక్కడ ఎత్తులో ఉంటాయి మనకి స్పోర్ట్స్ లో చెప్పండి? షార్ట్ పుట్ లో మనకి విసిరే పాయింట్ పడే పాయింట్ కన్నా ఎత్తులోనే ఉంటుంది, డిస్కస్ లో ఎత్తులోనే ఉంటుంది, జావెలిన్ లో ఎత్తులోనే ఉంటుంది. ఈ రకంగా మనకి విసిరేటటువంటి పాయింట్ ఎత్తులో ఉండి భూమి మీద కాంటాక్ట్ లో వచ్చేటటువంటి పాయింట్ తక్కువలో ఉన్నప్పుడు, ఎత్తు తక్కువలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా 45 degrees కన్నా తక్కువే ఉండాలి. ఎంత తక్కువ ఉండాలి అని మళ్ళీ ప్రశ్నించారు. ఎంత తక్కువ ఉండాలండి? 45 degrees కన్నా తక్కువ ఉండాలంటున్నారు. ఎంత తక్కువ ఉండాలి? దేని మీద ఆధారపడి ఉంటుంది? హైట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. హైట్ పెరిగే కొలది 0.45 కన్నా తగ్గుతూ వెళ్ళిపోయింది. సపోజ్ 7 అడుగులాడు ఉన్నాడు అనుకోండి, 6 అడుగులు యావరేజ్ 6 feet అనుకుంటే 42 degrees అని జనరల్ గా చెప్తాం మనం. ఇంకా 6 అడుగుల కన్నా ఎత్తు వెళ్తున్నాడు అనుకోండి, అది ఎత్తులో ఉన్నాడు అనుకోండి, ఇంకా 45, 42 అలా 40 కావచ్చు, 39 కావచ్చు. ఇలా ఎత్తు పెరిగే కొద్దీ ఆ యాంగిల్ అనేది తగ్గిపోతుంది. మాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఆ యాంగిల్ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు ఎక్కువ ఆ డిఫరెన్స్ ఆఫ్ హైట్ అనేది మనకి ఎక్కువ విసరడానికి ఉపయోగపడుతుంది. అందుకనే మనకి యావరేజ్ హైట్ ఆఫ్ ది షార్ట్ పుట్టర్స్ 7 feet అంట. మనకి ఇంటర్నేషనల్ లో షార్ట్ పుట్ విసిరే వాళ్ళు యావరేజ్ హైట్ తీసుకుని 7 అడుగులు ఎత్తులో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఖచ్చితంగా ఎత్తులో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి దానివల్ల హారిజాంటల్ ఎక్కువ దూరాన్ని విసరగలిగే అవకాశం అక్కడ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ పెరిగిపోయిందో 45 degrees కన్నా ఎత్తు అలా తగ్గుతూ వెళ్తుంది, ఎత్తు పెరిగే కొద్ది. ఆ తగ్గినటువంటి పెరిగే ఎత్తు, ఆ తగ్గినటువంటి కోణము ఖచ్చితంగా మనకి హారిజాంటల్ గా ఎక్కువ దూరాన్ని తీసుకొచ్చే మన అవకాశం మనకి ఉంటుంది అనమాట. సో ఇక్కడ రెండో ప్రిన్సిపల్ ఏంటంటే థీటా షుడ్ బి లెస్ దాన్ 45 degrees ఉండదు. ఇక్కడ 45 degrees కన్నా తక్కువే ఉంటుంది. ఎంత తక్కువ ఉండాలి? ఎందుకు తక్కువ ఉంటుంది అంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ హైట్ లో ఉండి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఎత్తులో ఉంటే అప్పుడు ఖచ్చితంగా మరి ఎంత తక్కువ ఉండాలి అంటే అది హైట్ పెరిగే కొద్దీ ఆ యాంగిల్ అనేది తగ్గుతూ వెళ్తూ ఉంటుంది. ఇది రెండో ప్రిన్సిపల్. మరి మూడో ప్రిన్సిపల్ దీనికి రివర్స్. థీటా షుడ్ బి greater than 45 degrees. అక్కడ పొరపాటు పడిందండి, సారీ, ఇక్కడ పొరపాటు పడింది. థీటా షుడ్ బి గ్రేటర్ దాన్ 45 degrees. ఎప్పుడు గ్రేటర్ దాన్ 45 degrees ఉండాలి? ఎప్పుడు ఉండాలి? దీనికి రివర్స్. పాయింట్ ఆఫ్ రిలీజ్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం ఎంపిక చేసుకున్న పాయింట్ కన్నా తక్కువ హైట్ లో ఉన్నప్పుడు. ఇటువంటి ఎక్కడ జరుగుతాయి మనకి? బాస్కెట్ బాల్ రింగ్ లోకి మనం బంతిని విసిరాలి. బాస్కెట్ బాల్ రింగ్ మనం విసిరే పాయింట్ కన్నా ఎక్కువలో ఉంటుందా తక్కువలో ఉంటుందా? జనరల్ గా మరీ టాల్ ప్లేయర్స్ ఒక్కోసారి పైనుంచి విసురుతూ ఉంటారు, అది వేరే విషయం. జనరల్ గా మన యావరేజ్ హైట్ లో ఉన్న వాళ్ళకి 6 feet హైట్ లో ఉన్న వాళ్ళు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎప్పుడు కూడా ఆ రింగ్ అనేది మనం విసిరే పాయింట్ కన్నా ఎప్పుడు ఎత్తులోనే ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనకి 45 degrees కన్నా యాంగిల్ ఎప్పుడు కూడా ఎక్కువలోనే ఉండాలి. హై జంప్ లో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎప్పుడు 45 degrees కన్నా ఎత్తులోనే ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. ఈ రకంగా మనకు మూడో పాయింట్ ఏంటంటే పాయింట్ ఆఫ్ రిలీజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కన్నా బాగా తక్కువలో ఉండాలి. ఎక్కువ అంటే అటువంటి సందర్భాల్లో 45 degrees కన్నా యాంగిల్ పెరుగుతూ ఉంటుంది. ఇది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ పెరిగే కొద్దీ ఇక్కడ 30 meters, 30 degrees, 45 degrees ఈ రకంగా చూపించుకుంటూ వెళ్తే 45 degrees లో మనకి మాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది అని.
అట్లాగే ఇక్కడ మాక్సిమం హైట్ కి ఈక్వేషన్ ఏంటి, మాక్సిమం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కి ఈక్వేషన్ ఏంటి అనేది. సో